నమస్కారం రైతు సోదరులారా, మనం ప్రస్తుతం కొత్తూరు గ్రామం, పుంగనూరు మండలం, చిత్తూరు జిల్లా రుద్రమూర్తి అనే రైతు పొలంలో ఉన్నాము. ఇతను దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా కుకుంబర్ తోట నాటుతుంటాడు. ఈసారి కొత్తగా మెలీనా సీడ్స్ కంపెనీ వారిది నేహా 775 నాటినాడు. నేహా 775 నాటిన కొద్ది రోజులకే జర్మినేషన్ కూడా బాగా వచ్చిందనేసి రైతు చెప్తున్నారు. అదేవిధంగా జర్మినేషన్తో పాటు పూతతో పాటు మొక్క ఎదుగుదల బాగా వచ్చిందనేసి రైతు చెప్తున్నారు. ఈ మెలీనా సీడ్స్ వారి నేహా 775 ఈ సమ్మర్కైనా వర్షానికైనా ఏ కాలానికైనా నాటుకోవచ్చనేసి రైతు చెప్తున్నారు. మనం పూత చూస్తుంటే బాగుంది అనేసి చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికి మనము ఈ నేహా 775 పొలంలో ఇప్పటి వరకు 5 కోతలు కంప్లీట్ అయ్యి 6వ కోత కోస్తున్నారు. అయినా కానీ మొదటి కోత నుంచి ఇప్పటి వరకు కాయ సైజులో కానీ కాయ కలర్లో కానీ ఎటువంటి మార్పు అనేది లేదు. అదేవిధంగా మార్కెట్లో ఇతర రకాలతో పోలిస్తే మన మెలీనా సీడ్స్ కంపెనీ వారి నేహా 775 అధిక రేటు పలికిందనేసి మార్కెట్లో వెండర్స్ కూడా దీన్ని మెచ్చినారనేసి ఈ పల్లెలో కొత్తూరు అనే గ్రామంలో పక్క రైతులు కూడా దీన్ని అడుగుతున్నారనేసి రైతు చెప్తున్నారు. చూడండి రైతు సోదరులరా, మనకి ఇన్ని కోతలు కోసినా కానీ కాయ సైజులో కానీ కాయ కలర్లో కానీ దిగుబడిలో కానీ ఎటువంటి మార్పు లేదు. మనకి కోతకి దిగుబడి అనేది పెరిగిందే కానీ తగ్గడం అంటూ లేదు. మొదటి కోతకి మనకి 8 బాక్సులు అయింది అంటే రెండో కోతకి 14 బాక్సులు అయింది. అదేవిధంగా మనం ఈల్డ్ తీసుకుంటే కోతకి పెరిగిందే కానీ తగ్గడం అంటూ లేదు. కాబట్టి నెక్స్ట్ రైతు వేయాలనుకుంటే ఖచ్చితంగా మనం మెలీనా సీడ్స్ వారి నేహా 775 వేస్తాడనేసి రైతే చెప్తున్నారు. పక్క రైతులు కూడా ఇదే చెప్తున్నారు. నమస్తే రైతు సోదరులారా, థ్యాంక్ యూ.